మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మిన ఫలితముందిరా అంటారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి. మనిషిని నమ్మి దుఃఖపడే కంటే ప్రకృతిని నమ్ముకొని మంచి ఫలితాన్ని పొందడం ఉత్తమం అని కవి సందేశం. అయితే ప్రకృతి మానవుడి వికృత చేష్టల వల్ల తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అందుకే పర్యావరణ విధ్వంసకుల నుండి కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. స్వచ్ఛ భారత్ వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగిస్తున్నాయి. అందుకే కర్ణాటక రాష్ట్రం హులికల్ గ్రామానికి చెందిన 107 సంవత్సరాల సాలు మరద తిమ్మక్క చెట్లనే నమ్ముకుంది. అందుకే హులికల్ నుంచి కొడూరు వరకు ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 4 కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు పెంచింది తిమ్మక్క. ఆమె నాటిన మొక్కల విలువ 1,75,00,000 అని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఏమాత్రం చదువుకుని తిమ్మక్క సేవల్ని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆమెను పర్యావరణవేత్తగా ప్రకటించింది. ఆమె చేస్తున్న సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం తిమ్మక్కకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యము రెండు గ్రంథస్థం చేసి రేపటి తరాల కోసం భద్రపరిచాయి. మాపై కన్నెర చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రకృతి అంటాడు మనిషి. వాళ్ళ స్వార్థం కోసం నన్ను పూర్తిగా నాశనం చేస్తూ నా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు మనిషి అంటోంది ప్రకృతి. అందుకు గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయంటోంది. తాజాగా కేరళ రాష్ట్రంలో జరిగిన గుండెల్ని పిండే సన్నివేశాన్ని గుర్తు చేస్తోంది ప్రకృతి. పేలుడు పదార్థాలు కూరిన యాపిల్ని నోటిలో పెట్టి గర్భవతి అయిన ఒక ఏనుగును చంపిన మనిషి కిరాతకత్వాన్ని గుర్తు చేస్తోంది. ఈ సంఘటనని మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేస్తోంది ప్రకృతిమ తల్లి. గత 4 నెలలుగా ఒక మహాప్రళయం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ ప్రళయాన్ని ఆపడానికి ఉపయోగించిన మంత్రం లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల మనిషి ఇంటికే పరిమితమయ్యాడు కాబట్టి ప్రకృతిలో కొంత మార్పు కనిపిస్తుందంటున్నారు పర్యావరణ ప్రేమికులు. నదీ జలాల్లో స్వచ్ఛత శాతం పెరిగిందంటున్నారు. పక్షులు, జంతువులు మనుషుల భయాన్ని వీడి స్వేచ్ఛగా విహరిస్తున్నాయంటున్నారు. ఓజోన్ పొరలో కూడా మంచి మార్పులు సంభవించాయన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. అందుకు లాక్డౌన్ అమలులో ఉన్న కేరళలో జరిగిన అమానవీయ సంఘటనే ఉదాహరణ అంటున్నారు పర్యావరణ నిపుణులు. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ 8 పుస్తకాలు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే జీవ వైవిధ్య రక్షక్ అవార్డు పొందిన పర్యావరణవేత్త డాక్టర్ తూములూరి రాజేంద్ర ప్రసాద్ ఏమంటున్నారో చూద్దాం. కర్మాగారాల నుండి వచ్చే వ్యర్థ రసాయనాల్ని మళ్ళీ శుద్ధి చేయాలని, అలా చేయకపోతే అవి భూగర్భ జలాల్ని కలుషితం చేస్తాయని అంటున్నారు. కర్మాగారాల నుండి వెలువడే పొగ కారణంగా ప్రమాదాలు జరుగుతాయని, అందుకు భోపాల్ కర్మాగారంలో జరిగిన ప్రమాదం, తాజాగా విశాఖపట్నంలో జరిగిన ప్రమాదాలే ఉదాహరణలు అంటున్నారు. పంట పొలాలపై క్రిమిసంహారక మందులు వాడటం వలన పర్యావరణ విఘాతం జరుగుతుందని, తద్వారా తూనీగలు, తేనెటీగలు చనిపోతాయని, ఆ కారణంగా పంట దిగుబడి శాతం తగ్గుతుందని అంటున్నారు. మూగజీవుల్ని హింసించటం, ఇతర దేశాలకు ఎగుమతి చేయటం, ఏనుగులు, పులులు, తాబేళ్లు, చిలుకలు, పాముల ఎగుమతిని నిషేధించాలంటున్నారు. కొండల్ని కరిగిస్తే కూడా విఘాతం కలుగుతుందని, తీర ప్రాంతాల్లో ఉన్న మడ అడవుల్ని నరకడం వల్ల తీర ప్రాంత ప్రజల జీవన విధానానికి ఇబ్బంది కలుగుతుందని, మడ అడవులే ప్రకృతికి రక్షణ అని, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడతాయని తేల్చి చెబుతున్నారు డాక్టర్ తూములూరి రాజేంద్ర ప్రసాద్. పర్యావరణంపై సాహితీవేత్తలు, కవులు ఏమంటున్నారో చూద్దాం. ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల కవితలో డాక్టర్ అద్దేపల్లి రామమోహన్ రావు. చెట్లను నరికేసుకునే మనిషికి కోకిల కూత ఎలా వినిపిస్తుంది?
గుండెలోని మెత్తని చిగుళ్లను నలిపేసుకునే మనిషికి రాగమాధుర్యం ఎలా తెలుస్తుంది అంటూ ప్రకృతికి విఘాతం కలిగించే అమానవత్వాన్ని ఖండిస్తూనే వికృత శబ్దాల మధ్య నిశ్శబ్దాన్ని వినగలిగిన వాడు, యంత్రాల దోపిడీ ధ్వనుల మధ్య హృదయ స్పందన గుర్తించగలిగిన వాడు, గుండెలో పూల తోటలు పెంచుకుంటూ ఎప్పుడూ నవ వసంతాల్ని కలగనేవాడు వాడు మాత్రమే కోకిల కోత వినగలడు అంటూ ఆకుపచ్చని పర్యావరణాన్ని కలగనమంటూ పిలుపునిస్తారు డాక్టర్ అద్దేపల్లి. అద్భుతం కవితలో ర్యాలీ ప్రసాద్. పాదాల క్రింద భూమికి విర్రవీగే మనిషి పిడికడు మట్టికి మెదడుకి పరిమితమైతే అంతరించిపోయిన మానవ బీజానికై చెట్టు బెరడు పరీక్షకు పెకలించక తప్పదు అంటూ వృక్షజాతి గొప్పతనాన్ని విలువని చెబుతూనే మళ్ళీ పుడతామన్న కల్కి క్రీస్తు మానవరహిత సృష్టిని చూసి మరో లోకానికి వలసపోతారేమో అంటూ చెట్లతో పాటు తన అస్తిత్వాన్ని నరుక్కుంటున్న మానవ జాతి నైజాన్ని బయట పెడతారు ఈ తరం కవి ర్యాలీ ప్రసాద్. దుఃఖపు ఏరు కవితలో ప్రభు అద్దేపల్లి. ఈ చెట్టు బతికే ఉంటుందా? ఈ కొండ నిలిచే ఉంటుందా? ఈ ఏరు పారుతూనే ఉంటుందా? ఈ కోయిల కూస్తూనే ఉంటుందా? ఇవన్నీ ఆస్తులై అభివృద్ధిగా మారిపోతాయా అంటూ అభివృద్ధి పేరుతో జరుగుతున్న అరాచకాన్ని ప్రశ్నిస్తూ, ఇప్పుడు చెట్టంత మనిషి లేడు, డబ్బంత మనిషి ప్రకృతిలో కాలుష్యంలా వ్యాపిస్తున్నాడు అంటూ మనిషి డబ్బు వ్యాధిగస్తుడై అందమైన ప్రకృతి మోముపై కాలుష్యాన్ని వాంతి చేస్తున్న వికృత దృశ్యాన్ని కళ్ళకు కడతారు ప్రభు అద్దేపల్లి. నింగి నేల, నీరు గాలి, చెట్టు పుట్ట, పశుపక్షాదులు, సమస్త ప్రాణులు నీవు లేకున్నా కానీ నెమ్మలంగా మనగలుగుతాయి. కోటిన్నక్క రకాలుగా నువ్వెన్ని తూట్లేసినా చలించని ఈ ప్రకృతి ఈషన్ మాత్రం నీ చిటికెన వేలు వదిలిందా నీవే మాత్రం మనలేవు. నీ లోకమంతా తలకిందులై నీ సమస్త విజ్ఞాన వస్తు సంపదలన్నీ వదిలి అచ్చరి వినుతూ మనిషి నువ్వొక్కడివైపోతావు. నీ ఒక్కడవే మనలేక ముక్కలు ముక్కలైపోతావు. భూమి పచ్చదనంలోనే, ఆకాశ నీలిమలోనే, నీటి స్ఫటిక స్వచ్ఛతలోనే, నిర్మల గాలి వింజామరల్లోనే ఇక నీ జీవిక. సముద్రంతో ముచ్చటిస్తూ పర్యావరణ పునాదులపై నేనిలా తానలా అంటూ ఓ దీర్ఘ కవిత రాశారు సాహిత్యాన్ని సున్నుండలంత రుచిగా రాస్తున్న డాక్టర్ అద్దేపల్లి ఆంతరంగిక శిష్యమణి అవధానుల మణిబాబు. అందులో మణిబాబు ఏమంటారో చూద్దాం. మా దాహం తీర్చని ఆ రుచి ఎందుకు తనువంతా తీపినే నింపుకోవచ్చుగా అనే ప్రశ్నకు సకల ప్రకృతి నీకోసమే కాదోయ్, ఉప్పు నీట బ్రతికే జీవుల కోసం నేనిలా లేకుంటే ఎలా? అయినా నీకోసం నన్ను మంచినీటిగా అనువదించుకున్నానుగా అంటుంది సముద్రం. సకల జీవుల సంరక్షణే ప్రకృతి లక్ష్యము పరమార్థము అంటూ తీర్మానిస్తారు ఈ కవితలో అవధానుల మణిబాబు. జీవన్ మరణం కవితలో అనిల్ డానీ. ఎన్ని ఆకుల్ని రాల్చేశాను, కాళ్ళకు ఇనప యంత్రాలు తొడుక్కొని ఎన్ని చెట్లని తొక్కుకుంటూ పోయాను, నల్లరేగడి నీళ్ళలో కాంక్రీట్ దిమ్మల్ని పోతపోశాను, ఇంటిల్లిపాది కూర్చుని భోజనానికి ఒక కొండని భోంచేస్తూ భూమి లోపలి ఎన్ని జలాల్ని తాగేశాను, పొద్దున్నే కూస్తుందని ఓ పెట్ట గూడుని చేత్తో విసిరేశాను, నడి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు దొరికే ఒక్క వానచినుకైనా జేబులో దాచుకోలేదు. ఇటు చూసినా విధ్వంసమే. కొండలపై ఒకప్పుడు గాలి వీచిన జాడలు, ఆకులు మేస్తున్న మేకల శిలాజాలు, నీలి సంద్రాలలో చేపల ముళ్ళు. నేను అలాగే మారిపోతున్నాను, బ్రతికున్న మృతదేహాలమైపోతున్నాము. ఇలా చచ్చిపోకముందే నన్ను చంపేయండి. ప్రకృతిని ధ్వంసం చేసినోడికి ఇదే గతి అని తెలియజెప్పండి అంటూ రేపటి తరం కోసం ప్రకృతిని ఏమాత్రం మిగలనీయకుండా దోచుకుంటున్న నేటి మనుషుల స్వార్థాన్ని చంపేయమంటూ
నినదిస్తారు అనిల్ డానీ. రేపటి నేడు కవితలో డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు. పులులు లేవు, సింహాలు లేవు, గజాలు లేవు, గర్దభాలు లేవు, పాములు లేవు, పక్షులు లేవు, అవే కాదు అసలు అరణ్యాలే లేవు. తూర్పు కనుమలు పశ్చిమ కనుమలే కావు, కాంక్రీట్ జంగిల్పై కొండలన్నీ కరిగిపోయాయి అంటూ కనిపించని చిన్ని క్రిమికాటుకు కనిపించకుండా పోతున్న మనిషిలా మాయమవుతున్న అందమైన ప్రకృతి వెనుక ఉన్న మానవ తప్పిదాన్ని అక్షరబద్ధం చేస్తారు తన కవితలో డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు. హరిత స్వప్నం కవితలో బివి శివప్రసాద్. పడమటి కొండల సాక్షిగా పచ్చదనాన్ని పాతాళంలోకి జార్చుకుని వేసవిలోనూ దుప్పటి కప్పుకునే ఇప్పటి మా ఊరి ఆకాశం తమ తలలపై నుంచి పట్టణీకరణ జెండాలను శూన్యంలోకి ఎగరేస్తున్న ఎత్తైన హర్మ్యాలు, మార్చురిలో శవాలుగా మారిన రహదారి మహావృక్షాలు, రోడ్లపై నిరంతరం నడుము వాలుస్తూ ప్రాణవాయువును మరణవాయువుగా మార్చే పిల్లా పెద్ద వాహన శ్రేణులు, పరిశ్రమలకు పుట్టిన రసాయన సమీకరణాలు, ఊపిరి సంచులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ నగరం నలుమూలలా సిరల్లా విస్తరించిన మురుగు కాలువలు నాలో అలజడి సుడులు రేపాయి అంటూ అభివృద్ధి పేరుతో నగరాల్లో అంతమైపోతున్న పర్యావరణ సౌందర్యాన్ని దృశ్యీకరిస్తారు బివి శివప్రసాద్.